ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయంబు క్షతమాయ స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడం. వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను దోచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మోసేను స్వామి. నిన్ను చూచుటే నా పరమార్థమంచున కనుదోయి నీ మ్రోల మోసేను స్వామి. నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. అంటే నేను ఎవరిని చూడలేను నాయన. ఇంకా భక్తుని మనసు దేవునికి ఎంత కనెక్ట్ అయిపోయిందే. ఏం నచ్చట్లేదా? ఏం నచ్చట్లేదు నాయన. ఇంకా ఉన్నాయిగా లోకంలో ఆకర్షణలు చాలా ఉన్నాయిగా. ఏ ఆకర్షణ వైపు చూసిన ప్రతిసారి గుండె గాయమైపోతుంది. ఇతరంబులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి. క్షతగాత్రులు అంటారు కదా, అంటే గాయపడిన వాళ్ళు. నిన్నుగాక ఎటు చూసినా నా గుండె గాయమైపోతుంది నాయన. ఏమనైనా అంత కనెక్ట్ అయ్యావు? ఏమిచ్చాడు ఏంది ఆస్తులు? ఈ పాట పాడిన ఆయనకి ఇంతవరకు నిలవరమైన నివాసమే లేదు. ఈ పాట పాడిన ఆయనకి ఇంతవరకు నిలవరమైన నివాసమే లేదు, సొంత భూమి లేదు, సొంత ఇల్లు లేదు. ఇప్పటికి కూడా తనది కాని ఆత్మీయుల గృహంలో బ్రతుకుతున్నాడు ఆయన. కోట్ల రూపాయల అప్పు నెత్తిన కలిగి ఉన్నాడు ఆయన. కానీ అలాంటి స్థితిలో ఉండి ఏమంటున్నాడంటే, నేను ఇంకా వేరేదాన్ని చూడలేను నాయన, నీ వైపు తప్ప ఎటు చూడలేను అంట. అంతసేపు ఏమి లక్షలు దిగేశాడు, ఏం కోట్లు దిగేశాడు, ఏమి నీకు బంగళాలు ఇచ్చాడు, ఏమి నీకు ఏం చేశాడు నాయన? ఏం చేయకపోయినా ప్రాణం ఇచ్చాడు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు.